వెల్కమ్ టు బృందా ఇంజనీరింగ్ అకాడమీ. మనం రెగ్యులర్గా ఎంసెట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ప్రీవియస్ పేపర్స్ సాల్వ్ చేసుకుంటూ ఉన్నాము. వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ మీరు ముందుగా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడకపోతే మన ఛానల్లో ఉంటాయి, చూడండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఫిజిక్స్ సంబంధించి కైనెటిక్ థియరీలో అడిగినటువంటి ఎంసెట్ ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేస్తాం. సో ఫస్ట్ క్వశ్చన్, ఇఫ్ ప్రెజర్ ఆఫ్ ఏ గ్యాస్ గ్యాస్ ఇంక్రీజ్డ్ బై 2%, pressure of the gas is increased by 2%. That means this is increased by 2% at constant volume. Then its temperature at constant volume. Then what about its temperature? If pressure is here, సింపుల్ లాజిక్ ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ప్రాబ్లం ఏం చేయవసరం. ఇఫ్ ద ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఇంక్రీజ్డ్ బై 2%, ఓకే, ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్, ప్రాసెస్ ఏమన్నాడు, కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అన్నాడు. దెన్ ఇట్స్ టెంపరేచర్ అన్నాడు. సో వాల్యూమ్ కాన్స్టెంట్ అయితే బేస్డ్ ఆన్ ద గెలాస్కస్ లా ఏం చెప్తుంది, ఇఫ్ వాల్యూమ్ ఇస్ కాన్స్టెంట్ దెన్ ప్రెజర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ టెంపరేచర్. సో ప్రెజర్ వాల్యూమ్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టెంపరేచర్. అంటే ప్రెజర్ ఎంత పెరిగితే టెంపరేచర్ కూడా అంతే పెరుగుతుంది. సో ప్రెజర్ ఎంత పెరిగింది, 2% పెరిగింది. సో టెంపరేచర్ కూడా ఎంత పెరగాలి, 2% పెరగాలి. సో the temperature is increased by 2%. The answer is A. సో ఇక్కడ మీరు వరీ అవ్వకుండా సింపుల్ గా కాన్స్టెంట్ వాల్యూమ్ ప్రాసెస్ అన్నాడు కాబట్టి ఈ విధంగా ప్రొసీడ్ అవ్వాలి, ప్రాబ్లం ఏం చేయొద్దు. ఓకే, ప్రాబ్లం అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ 2% ఇంక్రీజ్ చేసుకుని గెలాస్కస్ లో P1/T1 ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ప్రెజర్ ఆఫ్ ద గ్యాస్ ఇంక్రీజ్డ్ బై 2% ఎట్ కాన్స్టెంట్ వాల్యూమ్ అన్నాడు కాబట్టి కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర pressure is directly proportional to temperature based on the Galaskas law. ఓకే, సో ప్రెజర్ 2% పెరిగింది కాబట్టి టెంపరేచర్ కూడా 2% ఇంక్రీజ్ అవుతుంది. ఈ క్వశ్చన్ May 18th 2023లో ఫస్ట్ సెషన్ లో అడిగినటువంటి ఎంసెట్ క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ సమ్ డిఫికల్ట్ టూల్, దట్ ఈస్ ఎయిర్ ఈస్ ఫిల్డ్ ఎట్, ప్రాబ్లం చూడండి, ఎయిర్ ఈస్ ఫిల్డ్ ఎట్ 60 degrees centigrade in a vessel of open mouth. The vessel is heated to a temperature T degrees centigrade, so that 1/4 of the air is escaped from the vessel. Assuming air is ideal gas, the volume of the vessel remain constant. Then the value of T. ఓకే, ఇక్కడ ఇది May 13th 2023లో తెలంగాణలో అడిగినటువంటి ఎంసెట్. ఇక్కడ ఫస్ట్ చూడండి, ఇచ్చిన డేటా చూసుకోండి. ఏమి ఇచ్చాడు, ఎయిర్ ఈజ్ ఫిల్డ్ అట్ 60 degrees centigrade. అంటే టెంపరేచర్ ఆఫ్ ద ఎయిర్ ఈజ్ 60 degrees centigrade. 60 degrees centigrade కెల్విన్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 60 + 273, దట్ వాల్యూ ఈజ్ 333 కెల్విన్ అన్నమాట. ఇది క్లియర్. ఈజ్ ఇన్ ఏ వెసల్ ఆఫ్ ఓపెన్ మౌత్, ఇలా ఓపెన్ మౌత్ ఉన్నటువంటి వెసల్ లో ఉంది. ఈ వెసల్ యొక్క వాల్యూమ్, ఇనిషియల్ వాల్యూమ్ ఎంత, V1 = V అనుకుంటే, ద వెసల్ ఈజ్ హీటెడ్ టు ఏ టెంపరేచర్ T degrees centigrade. వెసల్ టెంపరేచర్ ఈజ్ హీటెడ్ టు ఏ T degrees centigrade. ఇక్కడ ఏమో ఎయిర్ ఈజ్ ఫిల్డ్, ఇక్కడ ఆల్రెడీ 60 degrees ఉంది, మనకి టెంపరేచర్ T2 కావాలి. T2 ఇంక్రీజ్ టు ఏ T degrees centigrade, అంటే T degrees centigrade కి తీసుకొచ్చాడు. ఓకే, ఇది ఇనిషియల్ టెంపరేచర్, ఇది ఫైనల్ టెంపరేచర్. నెక్స్ట్ ఇలా హీట్ చేసినప్పుడు సో దట్ 1/4 ఆఫ్ ఎయిర్ ఈజ్ ఎస్కేప్డ్, అంటే ఈ టోటల్ లోపల ఉన్నటువంటి మాస్ ఆఫ్ ద ఎయిర్, ఇనిషియల్ మాస్ వచ్చేసరికి ఇనిషియల్ మాస్ m అనుకుంటే, ఎయిర్ ఇనిషియల్ మాస్ m =
m అనుకుంటే సో ఫైనల్ మాస్ వచ్చేసరికి 1/4 వెళ్ళిపోయింది. 1/4 వెళ్ళిపోతే రిమైనింగ్ ఉండేది ఏంటి? రిమైనింగ్ ఉండేది 3/4 మాత్రమే ఉంటుంది. 3/4 ఆఫ్ మాస్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ టోటల్ వాల్యూమ్ 1 అనుకుంటే ఇందులో 1/4 వెళ్ళిపోయింది. 1 - 1/4. సో ఇట్స్ వాల్యూ ఈస్ 3/4. సో ఇట్స్ మాస్ ఈజ్ ఓన్లీ 3/4 అనమాట. సో మాస్ అనేది టోటల్ 1 kg ఉంటే దాంట్లో 1/4 వెళ్ళిపోతే రిమైనింగ్ ఉండేది 3/4 మాస్ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఎస్కేప్ అయింది. ఎస్యూమింగ్ ఎయిర్ ఈజ్ అన్ ఐడియల్ గ్యాస్ అనుకోమన్నాడు. ద వాల్యూమ్ ఆఫ్ ద వెసల్ రిమైన్ కాన్స్టెంట్. సో వాల్యూమ్ అనేది కాన్స్టెంట్, V1 = V2 = కాన్స్టెంట్ సేమ్ అనమాట. అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ టెంపరేచర్, సో T వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇలాంటివి ఈ పర్పస్ కోసం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ ఐడియల్ గ్యాస్ అన్నాడు కాబట్టి ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ P ideal gas equation is PV = nRT. Ideal gas equation is PV = nRT. It is very clear. Then ఇక్కడ PV = here mass of the liquid by molar mass. So mRT. సో దీని నుండి ఏం రాయొచ్చు అంటే ఇక్కడ ఈ యొక్క కాన్స్టెంట్ టర్మ్స్ PV here PV into M/R = MT. ఇవన్నీ కూడా వాల్యూమ్ కాన్స్టెంట్, ప్రెజర్ కాన్స్టెంట్, ఆర్ వాల్యూ ఇది కూడా కాన్స్టెంటే, మోలార్ మాస్ కాన్స్టెంట్. దీని నుంచి ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే M1T1 = M2T2. వెరీ సింపుల్ థింగ్. మాసెస్ తో టెంపరేచర్ మల్టిప్లికేషన్ M1T1 = M2T2. సో ఇక్కడ M1 ఆల్రెడీ మీకు M అనుకోండి, మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇనిషియల్ గా M అనుకున్నాం. నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసరికి 3/4M. నెక్స్ట్ టెంపరేచర్, ఇనిషియల్ టెంపరేచర్ ఇస్ 333 కెల్విన్. ఫైనల్ టెంపరేచర్ T వాల్యూ అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో M1 = M, టెంపరేచర్ ఇస్ 333 కెల్విన్, M2 you have, M2 you know, M2 value is 3/4M into temperature. Second temperature is T. Second temperature is T అనమాట. సో దీన్ని సింప్లిఫై చేసుకుంటే సో 333 into 4/3 = T. So then T = 333 means 111 into 4, that is 444 Kelvin. 444 Kelvin. So the temperature is 444 Kelvin. కానీ ఇక్కడ ఆప్షన్స్ లో ఏమి ఇచ్చాడు? 444 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు, రిమైనింగ్ అన్ని కూడా డిగ్రీ సెంటిగ్రేడ్స్ ఇచ్చాడు. సో 444 అనేది కెల్విన్స్ లోకి వచ్చింది. ఈ కెల్విన్స్ దాన్ని మళ్ళా డిగ్రీ సెంటిగ్రేడ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. మీరు డైరెక్ట్ 444 వచ్చిందని చెప్పి డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చేస్తే మీ యొక్క ఆన్సర్ రాంగ్ అవుతుంది. -273 చేసుకోవాలి. -273 చేసుకుంటే 271 degree centigrade. So this is the final answer. So 271 degree, 271. Sorry, the difference is 273 444 minus 444 minus 273. Its value is 171 degree centigrade. So 171 degree centigrade చూసుకోవాలి. So 171. So it is the right answer. 444 డిగ్రీ సెంటిగ్రేడ్ ఇచ్చాడు, బట్ అది కెల్విన్ ఇస్తే కనుక అది కరెక్ట్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీ సెంటిగ్రేడ్ లో కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇది ఒక ప్రాబ్లం, ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ అనదర్ ప్రాబ్లం. ఈ క్వశ్చన్ 2022 లో అడిగినటువంటి క్వశ్చన్. an ideal gas at a pressure P is enclosed in a container. ఇది ఇలా ఒక కంటైనర్ అనేది ఉంది. ఈ కంటైనర్ లో ఐడియల్ గ్యాస్ ఉంది. ఐడియల్ గ్యాస్ యొక్క ప్రెజర్ P అన్నమాట. దట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ఏ రిజర్వాయర్. ఇది ఒక రిజర్వాయర్ లో పెట్టాడు. రిజర్వాయర్ ఎట్ టెంపరేచర్ T, రిజర్వాయర్ టెంపరేచర్ T. ఇఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ 2 times, వాల్యూమ్ ఇనిషియల్ వాల్యూమ్ = V అనుకుంటే వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ 2 times, అంటే V2 = 2 times చేశాడు. వాల్యూమ్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు 2 times. ఓకే,
the volume of the gas increased to 2 times its original value, then new pressure అంటే P2 equal to how much? P2 equal to how much? Initially the pressure is P. P1 equal to P. What about P2? P2 equal to, that means P dash equal to how much? So observe clearly, an ideal gas at pressure P, okay, enclosed in a container that is placed in a reservoir temperature T. If the volume of the gas is increased to 2 times, so initial volume V అనుకుంటే final volume 2 times its original value అంటే 2V, then the new pressure is, ఇక్కడ ఏంటి అంటే temperature is constant. When the temperature is constant, based on Boyle's law, what is the statement? Pressure is inversely proportional to its volume. Pressure is inversely proportional to its volume. కాబట్టి P1 V1 equal to P2 V2. సో నీ టార్గెట్ ఏంటి? P2. P1 వాల్యూ P అనుకుంటే ఇనిషియల్ వాల్యూమ్ V ఈక్వల్ టు P2 ఇంటూ V2. V2 is 2 times its volume. సో ఇక్కడ PP here P2 here P2, then coming to volume gets cancelled. Next 2 it తీసుకొచ్చేసేయండి. P2 equal to P by 2. P by 2 means half of the pressure, half of the initial pressure. So ఇక్కడ ఏమన్నాడు? P dash equal to 1 by 2 P. So it is the right answer. సో ఈ క్వశ్చన్ 2022లో అడిగినటువంటి ఎంసెట్ క్వశ్చన్. ఏం లేదు, సింపుల్ గా బాయిల్స్ లా అనేది అప్లై చేసాం. ఓకే, నెక్స్ట్ హియర్ సమ్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్. గ్యాస్ స్టేట్మెంట్ 1, gas thermometers are less sensitive than liquid thermometers. ఇలా స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2, స్టేట్మెంట్ 3 ఇచ్చేసేసి ద కరెక్ట్ ఆప్షన్, కొన్నిసార్లు ఇక్కడ రాంగ్ ఆప్షన్ అని కూడా అంటాడు. ద కరెక్ట్ ఆప్షన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్, ఈ ఉన్నటువంటి 3 స్టేట్మెంట్స్ లో కరెక్ట్ ఆప్షన్స్ ఏవి? సో ఫస్ట్ చూద్దాం. గ్యాస్ థర్మోమీటర్ ఆర్ లెస్ సెన్సిటివ్ దాన్ లిక్విడ్ థర్మోమీటర్స్. లెస్ సెన్సిటివ్ జనరల్ గా ఏంటి, థర్మోమీటర్స్ లో గ్యాస్, లిక్విడ్ రెండు యూజ్ చేస్తారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, సెన్సిటివ్ అంటే ఏంటి అంటే ఈజీగా మనకి రిజల్ట్ రావాలి ఇక్కడ. సో ఇక్కడ టెంపరేచర్ పెంచితే, టెంపరేచర్ లో చేంజ్ అయితే ఈజీగా ఎక్స్పాండ్ అయ్యేది ఏంటి? గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుందా, లిక్విడ్ ఎక్స్పాండ్ అవుతుందా? గ్యాస్ అనేది ఈజీగా ఎక్స్పాండ్ అవుతుంది. అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ ద మోర్ సెన్సిటివ్, అంటే త్వరగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. సో కాబట్టి ఇక్కడ ఏంటి అంటే గ్యాస్ థర్మోమీటర్స్ ఆర్ మోర్ సెన్సిటివ్ దాన్ లిక్విడ్ థర్మోమీటర్స్. అంతే కదా, కంపారిటివ్ టెంపరేచర్ అనేది చేంజ్ చేస్తే గ్యాస్ అనేది త్వరగా ఎక్స్పాండ్ అవుతుంది, లిక్విడ్ కంటే త్వరగా గ్యాస్ ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి గ్యాస్ థర్మోమీటర్స్ ఆర్ ద మోర్ సెన్సిటివ్. కానీ ఇక్కడ మీకు స్టేట్మెంట్ లో ఏమి ఇచ్చాడు? లెస్ సెన్సిటివ్ ఇచ్చాడు. కాబట్టి ఈ స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. స్టేట్మెంట్ 1 రాంగ్ అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ 2, ద రేషియో ఆఫ్ యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అండ్ ఎవగాడ్రోస్ నెంబర్. రేషియో బిట్వీన్ universal gas constant and Avogadro's number is called as the Boltzmann constant అన్నాడు. So this is the basic definition for the Boltzmann constant. Boltzmann constant is the ratio of universal gas constant and its Avogadro's number. So this is the statement 2 is correct option. So ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఏంటంటే ఇది కూడా Boltzmann constant is the ratio of universal gas constant and Avogadro's number. That is the correct statement. Next, coming to the third statement. The third statement is the density of given mass of a gas at constant pressure. That means constant pressure is inversely proportional to absolute temperature, is inversely proportional to its absolute temperature. So ఇక్కడ ఏమన్నాడు చూడండి, density of given mass of gas at constant pressure is inversely proportional to its temperature. ఇది కరెక్టా కాదా అన్నాడు. సో దీనికి ఏంటి అంటే
మన యొక్క గ్యాస్ ఈక్వేషన్ తీసుకోండి. పివి ఈక్వల్ టు ఎన్ఆర్టి, పివి ఈక్వల్ టు ఎంఆర్టి, ఎంఆర్టి ఆర్ మాస్ ఆఫ్ ద గ్యాస్ ఇదే తీసుకోవచ్చు. దెన్ పి ఈక్వల్ టు M/V/RT, M/V/RT. ఓకే, వెరీ క్లియర్. మాస్ బై వాల్యూమ్, mass by volume, mass by volume is nothing but the density, density into R into T. So P equal to rho RT. Okay, M by V, density equal to mass by volume అండి, mass by volume. సో ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు ఏం రాయొచ్చు అంటే rho equal to P by RT రాయొచ్చు, P by RT. సో ఇక్కడ మీకు చూడండి density is, ప్రెజర్ ఈజ్ కాన్స్టెంట్ అన్నాడు, ప్రెజర్ కాన్స్టెంట్. నెక్స్ట్ రో వాల్యూ, ఆర్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ గ్యాస్ కాన్స్టెంట్, దట్ ఈస్ 0.287, అది కూడా కాన్స్టెంటే. సో దెన్ ఇట్ ఈస్ ప్రపోజనల్ టు 1/T. సో డెన్సిటీ ఆఫ్ ద గ్యాస్ ఈస్ ప్రపోజనల్ టు ఇట్స్, ఇన్వర్స్లీ ప్రపోజనల్ టు ఇట్స్ టెంపరేచర్. సో టెంపరేచర్ ఇక్కడ ఇన్వర్స్లీ అంటే ఏంటంటే డెన్సిటీ అనేది టెంపరేచర్ పెరిగితే డెన్సిటీ తగ్గుతుంది, టెంపరేచర్ తగ్గితే డెన్సిటీ అనేది పెరుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇది కరెక్టే కదా, మనం అనుకున్న డెన్సిటీ ఇస్ డైరెక్ట్ ఇన్వర్స్లీ ప్రపోజనల్ టు ఇట్స్ టెంపరేచర్. సో ద స్టేట్మెంట్స్ సెకండ్ అండ్ థర్డ్ ఆర్ ద correct. So statements second and 3 are true, but statement 1 is false. So this is the correct answer. Next, another one. As per kinetic theory of gases, which of the following statements are true? True అన్నాడు, ఇది కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఫాల్స్ అంటే మళ్ళీ వేరే వెళ్ళిపోతుంది. సో ఇచ్చినటువంటి 4 స్టేట్మెంట్స్ లో ఏది ట్రూ అనేది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈస్ ఏ మెజర్ ఆఫ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఏ మాలిక్యూల్. అంతే కదా, టెంపరేచర్ ఈజ్ నథింగ్ బట్ ద difference between the kinetic energies of the molecules. సో మాలిక్యూల్స్ యొక్క కైనెటిక్ ఎనర్జీని బేస్ చేసుకుని టెంపరేచర్ అనేది మెజర్ చేస్తారు. సో టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ ఈజ్ మెజర్ ఆఫ్ యావరేజ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ మాలిక్యూల్. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, టెంపరేచర్ ఆఫ్ ద గ్యాస్ డిపెండ్స్ అపాన్ నేచర్ ఆఫ్ ద గ్యాస్. సో నేచర్ ఆఫ్ ద గ్యాస్ మీద టెంపరేచర్ అనేది డిపెండ్ కాదు, ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్, హెవియర్ మాలిక్యూల్ అంటే మాస్ ఎక్కువగా ఉంటే హ్యాస్ లో యావరేజ్ స్పీడ్. నెక్స్ట్, లైటర్ మాలిక్యూల్ హ్యాస్ లోయర్ యావరేజ్ స్పీడ్. నీకు మాస్ ఎక్కువ ఉంటే స్పీడ్ తగ్గుతుంది, ఓకే, స్పీడ్ తగ్గుతుంది, కాబట్టి ఇది కరెక్ట్. హెవియర్ మాలిక్యూల్ హ్యాస్ లోయర్ యావరేజ్ స్పీడ్. అదే లైటర్ మాలిక్యూల్స్ హ్యాస్ లోయర్ యావరేజ్ స్పీడ్ అనేది రాంగ్, హయ్యర్ యావరేజ్ స్పీడ్ అనమాట. ఇది లోయర్ కాదా, హయ్యర్. మాస్ ఆఫ్ ద మాలిక్యూల్ అనేది తగ్గితే దాని యొక్క స్పీడ్ అనేది పెరుగుతుంది. సో ద కరెక్ట్ స్టేట్మెంట్ ఈజ్ temperature of the gas is a measure of average kinetic energy of a molecule, and heavier molecules has the low average speed. So the options 1 and 3, options 1 and 3 is the correct options. So this is question asked in 2021. Okay, so these are the some previous problems involved in the kinetic theory of the gases. సో ఈ కైనెటిక్ థియరీ ఆఫ్ ద గ్యాసెస్ మీరు ప్రిపేర్ అయ్యే ముందు మన ఛానల్లోనే లాస్ ఆఫ్ పర్ఫెక్ట్ గ్యాసెస్ సంబంధించి గ్యాస్ లాస్ మీద ఒక 3 వీడియోస్ చేయడం జరిగింది, విత్ బిట్స్, ప్రాక్టీస్ బిట్స్ కూడా ఉంటాయి. సో ఆ వీడియోస్ కనుక మీరు చూస్తే ఇంకా ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇంకా రిమైనింగ్ చాప్టర్స్ లో కూడా కొన్ని ప్రీవియస్ ప్రాబ్లమ్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ ఛానల్. మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.